కాంగ్రెస్ లో నేనున్నా, భయపడి అబద్ధం చెప్పే అవసరం లేదు. హైదరాబాద్ అభివృద్ధికి ముఖ్యమంత్రి కోట్ల రూపాయలు నిధులిస్తున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ 220కి పైగా డివిజన్లో గెలుస్తుంది. రాజీనామా దిశగా దానం నాగేందర్. ఆయన ప్రకటన వెనుక మర్మం ఇదేనా అంటూ చూస్తాం. 100కు 100% స్పీకర్ త్వరలో ఈయన పైన అనర్హత వేటు వేయడమా, లేకపోతే దానం నాగేందర్ రిజైన్ చేయడమా, ఏదో ఒకటి రాబోయే 1 వీక్ 10 డేస్లో చాలా కీలకమైనటువంటి పరిణామం తెలంగాణలో జరగబోతోంది. తెలంగాణలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక రాబోతుంది. దాని తర్వాత ఏప్రిల్లో మేలో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. సో అందులో భాగంగానే మరి దానం నాగేందర్ ఎమ్మెల్సీగా పోతాడా, లేకపోతే ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేస్తాడా? సో ఇవన్నీ ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి. సో అంత ఈజీగా ఖైరతాబాద్ ఉప ఎన్నిక జరగదు. ఎందుకంటే జూబ్లీస్ ఎన్నికల్లో ఒక ఇద్దరి మధ్య ఉన్నట్టు, దోబుజ్లాట్లో ఉన్నట్టు, తర్వాత కాంగ్రెస్ వైపు మారినట్టు ఇక్కడ జరగడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఖైరతాబాద్లో 3 ప్రధానమైనటువంటి పార్టీలు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఆ విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ రిజైన్ చేస్తే దానం నాగేందర్ టికెట్ ఇస్తారా, లేకపోతే ఇంకెవరికైనా టికెట్ ఇస్తారా తెలియదు, కానీ కాంగ్రెస్ కూడా బలంగానే ఉంటుంది. ఎందుకంటే దానం నాగేందర్ కూడా కొంత మాస్ పల్స్ చాలా బలంగా ఉంటుంది. ఆ తర్వాత బీజేపీ కూడా ఎవరైతే ఉన్నారో, గతంలో పోటీ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఆయనే చాలా బలంగానే, రామచంద్రారెడ్డి ఆయన కూడా బలంగానే ఉన్నాడు. గతంలో 35,000 ఓటు బ్యాంక్ కూడా రావడం జరిగింది. సో ఆయన కూడా చాలా కీలకంగా మారబోతున్నాడు. ఇక బీఆర్ఎస్ నుంచి కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కూడా బలమైనటువంటి అభ్యర్థి దించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దానిలో కూడా ఆల్రెడీ చాలా మంది కూడా అందులో అక్కడ పనిచేస్తున్న విషయం కూడా చూస్తాను. సో ఇట్లా త్రిముఖ పోరులో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు చెప్పడానికి లేదు. ఫలితాలు ఎట్లయినా మారేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది ఖైరతాబాద్ సంబంధించినటువంటి విషయం మిత్రులారా. అంత ఈజీగా ఏ పార్టీ కూడా ఎడ్జ్ ఉండదు. అధికార పార్టీ ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ నెగిటివ్ అంతా కూడా ఖైరతాబాద్లో ప్రజలు చూపించే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే తాను కాంగ్రెస్లోనే ఉన్నానని భయపడి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. బుధవారం బంజారాహిల్స్లో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నగరాభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నారని, వీటిని ప్రచారం చేసేందుకు సమగ్రాభివృద్ధి పేరిట గ్రేటర్ వ్యాప్తంగా తానే స్వయంగా పర్యటనలు చేస్తానని చెప్పారు. జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే 220కి పైగా డివిజన్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్కు రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందా? బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన దానం తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానంటూ కుండబద్దలు కొట్టడం వెనకాల ఖచ్చితంగా ఆయన రిజైన్ చేయడమా, లేకపోతే స్పీకర్ అనర్హత వేటు వేయడమా, ఏదో ఒక అవకాశం ఉండే పరిస్థితి కనబడతా ఉంది.